హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నివాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో ఫుల్గా చూసి ఆ టెంపుల్ పేరు ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళేదారిలో మా తాతగారు వాళ్ళ ఇల్లుంటే అక్కడ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ పిల్లలకు కావాల్సిన డైపర్లు అండ్ ఇంట్లోకి కావాల్సిన సరుకులు, దేవుడికి సంబంధించిన పూలు కూడా తీసుకొని మా కారులో గుడికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఈ గుడి అడ్రస్ వచ్చేసి చందానగర్ దగ్గర దీప్తి శ్రీనగర్ అని ఉంటుంది. దాని లోపలికి వెళ్తే మనకి ఈ గుడి అయితే ఉంటుందన్నమాట. వెళ్ళే దారంతా అసలు చాలా భయంకరంగా ఉంటుంది. అందుట్లో నైట్ టైం అయితే చాలా భయం వేస్తుంది మనకి. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చంద్రుడు చాలా బాగా కనిపిస్తున్నాడు. అందుకని నాతో పాటు వ్యూ ఇది మీరు కూడా చూస్తారని నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ధర్మపురి క్షేత్రం అన్నమాట. ఇక్కడ సీరియల్ షూటింగ్స్ అని సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైతే నేను ఫోటో చూపిస్తున్నానో ఇది అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు వచ్చిన కాంతి. దాన్ని వాళ్ళు ఫోటో తీసి దాన్ని జాగ్రత్తగా దాచారు. నాతో పాటు మీరు కూడా చూస్తానని నేనైతే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు అయితే చాలలేదు. నాకు ఎప్పటి నుంచో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలని కోరుకుండేది. ఇవాళతో అది నెరవేరింది. అండ్ ఈ గుడి లోపలే మనకి ధ్యాన మందిరం కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు ఒక 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడే వాళ్ళు టిఫిన్ అండ్ టీ కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తారు. పైన కనిపించేది అమ్మవారి గుడి. అమ్మవారు ఎలా ఉందనేది నా మాటల కన్నా మీరే చూడండి. ఎంత చక్కగా ఉన్నారో, ఎంత కలగా ఉన్నారో. ఇప్పుడు కనిపించే వ్యూ అంతా మనకి గుడి అండ్ దూరంగా కనిపించేది మనకి సిటీ వ్యూ. చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇది వచ్చేసి మనకి స్ఫటికలింగము. చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. నేను చూపించేది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి. నాకు వీడియో తీయడానికి పర్మిషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. అందుకని నేను మీకు ఇక్కడ కృష్ణయ్యని చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉన్నాడు. అందుకని నేను రికార్డ్ చేశాను. ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసాలు కూడా చేసుకుంటారు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఈ ధర్మపురి క్షేత్రం వాళ్ళు నీట్గా గోమాతలను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేపాటికి ఇంకా లేట్ అయింది. సో టిఫిన్ తెచ్చుకుందామని మేమైతే బయటకు వచ్చాము. ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారు. ఇది మియాపూర్ దగ్గర ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ మాకు గ్లోరీ దోశ పాయింట్ అనేది ఒకటి కనిపించింది. అందుకని మేమైతే ఇక్కడ టిఫిన్ తీసుకోవడానికి ఆగాము. నేను వచ్చేసి ఒక పిజ్జా దోశ ఆర్డర్ ఇచ్చాను. మా హస్బెండ్ ఏమో పూరి ఆర్డర్ ఇచ్చారు. అండ్ మా అమ్మగారు వచ్చేసి ఇడ్లీ తింటా అన్నారు. అండ్ ఇంకా మేము తవా ఇడ్లీ కూడా తీసుకున్నాము. తవా ఇడ్లీ అయితే మాకు పెద్దగా నచ్చలేదు. మేమైతే దాన్ని పడేసాము. ఇంకా పూరి కానీ అండ్ దోశ కానీ మైసూర్ బజ్జీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు ట్రై అయితే చేయండి. టిఫిన్ తిన్నాక ఎందుకో మా డే ఇన్కంప్లీట్గా అనిపించింది. అందుకనే మేమైతే సోడా తాగడానికి వచ్చేసాము. మా హస్బెండ్ వచ్చేసి మసాలా సోడా అయితే ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడతో మా డే అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.